నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్. 5 ఎకరాల షూటింగ్ స్పాట్ అత్యద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అసలు మీకు ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇవ్వాలి, ఫోటోగ్రఫీ మీద లేకపోతే సినిమాటోగ్రఫీ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఆలోచన ఎలా వచ్చిందంటారు? ఫోటోగ్రఫీ అంటే టోటలీ ప్రాక్టికల్ నాలెడ్జ్. కెమెరా చేతిలో ఇచ్చి వాట్ ఈస్ వాట్ అంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే అసలు ఏంటి? ఏం చెప్తారు? ఆర్ట్ అని చెప్తారా, సైన్స్ అని చెప్తారా? ఫోటోగ్రఫీ అంటే ఇట్స్ లైక్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. సైన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హౌ లైట్ ఎంటర్స్ ద కెమెరా. ఓకే, అదంతా సైన్స్. ఎక్స్పోజర్, కెమెరా, లైట్ ఎంటర్, ఇదంతా సైన్స్. ఆర్ట్ అనేది త్రూ ఆల్ ఆఫ్ దీస్ క్యాప్చరింగ్ ఏ ఎమోషనల్ ఫోటో ఈస్ కాల్డ్ ఆర్ట్. కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ ఈస్ కాల్డ్ ఫోటోగ్రఫీ. ప్రద్యుమ్న గారు, ఈ షూటింగ్ స్పాట్ చూస్తే చాలా కూల్గా గుడ్ ఎన్వైర్న్మెంట్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు ఎలా ట్రైన్ చేస్తారు, అసలు ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తారు, మాకు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ మేడం, మాటల్లో కాదు ఎక్స్ప్లోర్ చేస్తూ చూద్దాం. షూర్. లొకేషన్ వచ్చేసి ద షూటింగ్ స్పాట్ షామీర్పేట. ఎంటర్ అవటంతోనే ఒక మంచి ప్లెజెంట్ మైండ్ సెట్ తో రావాలన్నా ఇలా అరేంజ్ చేసుకున్నారు. సైన్ ఫర్ పీస్ అన్నమాట. ఓకే, మా స్టూడెంట్ కూడా పీస్ఫుల్ గా ఒక మంచి రిఫ్రెష్మెంట్ మైండ్ లో నాలెడ్జ్ తీసుకోవాలి, క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ అక్కడనే రావాలి. ఓకే, అంతే కాన్ఫిడెంట్ గా బయటికి వెళ్ళాలి, జాబ్ కొట్టాలి, జాబ్ అంతేనా? డెఫినెట్ గా అది మేమే ఇప్పిస్తున్నాం. ఓకే, సో ఫుల్ రెస్పాన్సిబిలిటీ మీది. ఓకే, మరి ఇప్పుడు ఫోటోగ్రఫీలో ఇంకేమైనా రకాలు ఉన్నాయా? ఓన్లీ మీరే మొత్తం చూసుకుంటారా? లేదు, వి ట్రైన్ ఫోటోగ్రఫీ 0 to ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ లెవెల్ వీడియో ఎడిటింగ్ టు. ఓ, వీడియో ఎడిటింగ్ ఎవరు ట్రైన్ చేస్తున్నారు? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ప్రద్యుమ్న. హలో ప్రద్యుమ్న గారు. హలో అండి. వీడియో ఎడిటింగ్ కూడా మీరు నేర్పిస్తారా ఏంటి? అండ్ వీ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ పీపుల్. దీని ట్రైనింగ్ టీమ్ ఉందండి మన దగ్గర. సో ఐ ఫీల్ ఎడిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని కూడా ఒక మెయిన్ ఆస్పెక్ట్ గా కన్సిడర్ చేస్తూ అన్నిటిని క్లబ్ చేస్తూ ఇది ఇలా ప్లాన్ చేసాం. ఓకే, అసలు మీ గురించి చెప్పండి. టాక్ అబౌట్ మై సెల్ఫ్, నాకు ఎడిటింగ్ లో లాస్ట్ 6 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ హావ్ వర్క్ ఫర్ ఫ్యూ MCNs. ఓకే, సో యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ యూజింగ్ మై నాలెడ్జ్ విత్ ది సాఫ్ట్వేర్ అండ్ ఆల్ లైక్ DaVinci Resolve అండ్ ఆల్, నేను దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఐ వాంటెడ్ టు షేర్ దిస్ నాలెడ్జ్ విత్ అదర్స్. ఓకే, ప్రద్యుమ్న గారు చెప్పారు ఆల్రెడీ ఆయనకున్న మోటివ్ ఏంటి ఇది స్టార్ట్ చేయడానికని. మీకేంటి? కమింగ్ టు మై మోటివ్, చాలా మంది అకాడమీస్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా కంప్లీట్ 360 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఎక్స్ప్లోర్ చేయలేకపోతారు. సో అందరికి అన్ని టీమ్స్ అవైలబుల్ గా ఉండవు, ఉన్నా కూడా మెషినరీ, ఎక్విప్మెంట్ ఇదంతా కూడా అవైలబుల్ గా ఉండవు. సో ఎడిటింగ్, యాజ్ యూ నో, ఎడిటింగ్ చేయాలంటే మనకు హై అండ్ ఎక్విప్మెంట్, హై అండ్ పీసెస్ ఇట్లాంటివి కావాల్సి వస్తాయి. సో అన్ని మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండడం వల్ల ఇవన్నీ కలిసి క్లబ్డ్ గా ఒక సర్వీస్ ఇవ్వాలి అండ్ దీన్ని అందరు ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ సినిమాటోగ్రఫీలో ఉన్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని అందరూ ఎక్స్ప్లోర్ చేయగలగాలన్న ఇంటెన్షన్ తోటి జాయిన్ దిస్. ఓకే, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి. యాక్చువల్లీ షూటింగ్ స్పాట్ లో 50+ సెట్స్ అవుతున్నాయి అన్నమాట. ప్రతి సెట్ లో ఏ కాంపోజిషన్స్ తోటి, ఏ లైటింగ్ టెక్నిక్స్ తోటి ఫోటోగ్రఫీ నేర్చుకోవాలో అన్ని నేర్పిస్తాం. ఓకే, సీ వన్ ఆఫ్ ది సెట్ హియర్. సూపర్. అంటే 4 గోడల మధ్య నేర్చుకునేదానికి ఇలా ఓపెన్ ప్లేస్ లో సెట్స్ లో నేర్చుకునేదానికి ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటారు? ప్రాక్టికల్స్ ఇప్పుడు 4 గోడల మధ్యలో కాదు కదా క్లయింట్స్ వచ్చేది. క్లయింట్స్ వచ్చి షూట్ చేసుకునే 4 గోడల మధ్యలో కాదు కదా. ఇలాంటి సెట్స్ లో క్లయింట్స్ షూట్ చేసుకుంటారు. సో ఇన్ ట్రైనింగ్ లోనే, ఇన్ అకాడమీలోనే స్టూడెంట్స్ ఈ సెట్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఇందులోనే ట్రైన్ అవుతే ఆఫ్టర్ అకాడమీ బయటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఒక క్లయింట్ దొరికినా, స్టూడెంట్ ఒక క్లయింట్ తోటి ఇంటరాక్ట్ అయ్యి కన్విన్స్ చేసేసుకొని క్లయింట్ ని తీసుకున్నా, డీల్ చేసుకున్నా, ఈ ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా స్టూడెంట్స్ అక్కడ ఫెయిల్ అవ్వడు. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అలా ఉపయోగపడుతుంది, అక్కడ యూజ్ అవుతుంది. ఇండోర్ షూట్ సెట్స్ లో ఆల్రెడీ షూట్ జరుగుతుంది, మూవీ షూట్ జరుగుతుంది. ఓకే, సో మన స్టూడెంట్స్ కూడా లోపల ఆల్రెడీ ప్రాక్టికల్స్ లో ఉన్నారు, అబ్జర్వేషన్ లో ఉన్నారు, మూవీ షూట్ ఎలా జరుగుతుంది, వాట్ కైండ్ ఆఫ్ కెమెరాస్ దే ఆర్ యూజింగ్, వాట్ టైప్ ఆఫ్ లెన్సెస్ దే ఆర్ యూజింగ్ అని చెప్పేసి లోపల ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టికల్స్ తీసుకుంటున్నారు. ఇదంతా ఈరోజు మూవీ షూట్ జరుగుతుంది. ఇలానే డైలీ రెగ్యులర్ గా 1 to 2 ఈవెంట్స్ అయితే షూటింగ్ స్పాట్ లో జరుగుతాయి. దిస్ ఇస్ వాట్ కాల్డ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ టైమ్ క్లయింట్స్. ఇక్కడ వచ్చే ప్రతి క్లయింట్ తోటి మేము స్టూడెంట్ ఇంటరాక్ట్ అవుపిస్తున్నాం. వాళ్ళతోటి వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అని, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందని తెలిసేలాగా చేస్తున్నాం. ఓకే, అలా ట్రైన్ చేస్తున్నారు. 50+ షెడ్స్ ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి క్లియర్ గా చూపిస్తారా? షూర్. చక్కగా పెంకుటిల్లులా అనిపిస్తుంది. అనిపించడం ఏముంది, పెంకుటిల్లే అది. అండ్ చక్కగా ఆ పక్కన మంచిగా ఎడ్ల బండి, మన తెలుగులో అచ్చమైన తెలుగులో ఎడ్ల బండి అంటారు. అండ్ చక్కగా చిన్ని సరస్సు.
ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ గా ఉందండి. ఫోటో షూట్ కి అయితే సూపర్. ఇది వచ్చి గజిబో సెట్ అండి. ఓకే. చిన్న గ్యాదరింగ్స్ లాగా వచ్చే వాళ్ళకి షూట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు స్పెషల్ గా తీసుకోవడానికి ఇది ఒక సెట్. ఓకే, ఇదేమో చిన్న పిల్లల ఫోటో షూట్ కంప్లీట్ గా. అవునండి. రైట్. ఇవి వచ్చేసి మనకి స్టే అండి. స్టే కోసం జనరల్ గా స్టే కానీ లేదంటే షూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు క్లయింట్స్ కానీ ఎవరైనా ఉండడానికి, అండ్ ఈవెన్ మన కోర్స్ లో కూడా ఉన్న వాళ్ళకు కూడా ఉండడానికి, దీస్ ఆర్ టు మేక్ దెమ్ మోర్ కంఫర్టబుల్. వావ్. రైట్, ఓపెన్ ప్లేస్ లో ఇటాలియన్ సెట్ ముందు హడావిడి నడుస్తోంది. ఇక్కడ ఏదో ఫోటోగ్రఫీ జరుగుతుందా లేకపోతే ఈవెంట్ జరుగుతుందా నాకైతే తెలీదు, కానీ చూడడానికి మాత్రం చాలా హడావిడి నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయండి. సో ఇప్పుడు మనకి కొన్ని యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇట్లాంటి రియల్ టైమ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో ఇదైతే మనకి ఈరోజు యానివర్సరీ ఈవెంట్ చేస్తున్నారు. సో దీనిలో కూడా మనకి షూట్ చేసి రియల్ టైమ్గా అసలు ఈవెంట్లో ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ హ్యాండిలింగ్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతారు. ఎస్. ఓకే, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం. అవునండి. కూడా చూసానండి, ఇది చాలా క్యూట్ ఉంటది. కపుల్స్ కూడా దీని మీద ఉండి ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా. అవునండి. వింటేజ్ సెట్ అండి ఇది, చతక్. వింటేజ్ ఓల్డ్ మూవీస్ లో కపుల్ కి తీసినట్టు అలాంటి సెట్ కూడా పనిచేస్తుంది. ఆ పాతకాలం నాటి ఫోన్ ఉంది అందులో, అది పనిచేస్తుంది అసలు? పనిచేయదు. ఓన్లీ ఫోటో పర్పస్ మాత్రమే, ఫోటో షూట్ పర్పస్ మాత్రమే. చందమామ మీద మనం ఉండి ఫోటో దిగుతున్న ఫీల్ క్రియేట్ అవడానికి ఇది సెట్ అంతా. అవునండి. ఈ ఏదైతే గోప్రో ఉందో మా స్టూడెంట్స్ కి మేము ప్రాక్టికల్ గా మోడల్స్ ని తీసుకొచ్చి వెడ్డింగ్ షూట్స్ ఎలా అయితే జరుగుతుందో అలా మేము క్లియర్ కట్ గా చూపిస్తాం. ఇది అందుకే ఈ గోప్రో. ఓకే, సో అంటే రియల్ కపుల్ తో ఎలా చెయ్యాలో మోడల్స్ తీసుకొచ్చి మీరు అలా ట్రైన్ చేస్తారు. సో దీనిలోనే మన క్లాసెస్ కానీ మల్టీపర్పస్ మనకి ప్రెజెంటేషన్స్ కానీ స్టూడెంట్స్ వాళ్ళ అవుట్పుట్స్ ప్రెజెంట్ చేసుకోవడం కానీ యూస్ దిస్ రూమ్. మొత్తానికి థియరీ క్లాస్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చాలా స్పేషియస్గా ఉంది, లగ్జరీగా ఉంది, అండ్ ఏసీ రూమ్లు కూడా, అంటే ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పీస్ఫుల్గా క్లాసెస్ వినొచ్చు అనేంత ఒక కంఫర్ట్ జోన్ మీరు క్రియేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎంత ఇంపార్టెంటో థియరీ సెషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, మన దగ్గర 20% ఆఫ్ థియరీ సెషన్ ఉంటుంది, 80% ఆఫ్ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. నేను జీరో నాలెడ్జ్తో వచ్చాను, నాకు అసలు ఏం తెలియదు. సో ఫస్ట్ డే నాకు ఎలా ఉంటుందండి క్లాసు? ఈ కెమెరాలో ఒక బటన్ ఎందుకు వాడతాం, బేసిక్ ఈ బటన్ దేనికి యూజ్, మాన్యువల్ అంటే ఏంది, ఇవన్నీ మీకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఈ కెమెరా తోటి వాట్ ఎవర్ ద కెమెరా మేబీ, ఒక్క ఈ కెమెరా సోనీ కెమెరా కాదు, సోనీ, కెనాన్, నికాన్, ఫ్యూజీ, ఏ కెమెరా అయినా సరే మీరు బయటికి వెళ్ళి దాన్ని ఆపరేట్ చేస్తూ ఏ ఈవెంట్ అని ఈజీగా హ్యాండిల్ చేసే అంత స్కోప్ మీకు వచ్చేస్తుంది. ఓకే, జీరో నాలెడ్జ్తో వచ్చి నాకు 30th డే నేను బయటికి వెళ్తున్నా అంటే ఎంత నాలెడ్జ్తో వెళ్తాను నేను? మీరు ఒక ఇండిపెండెంట్ షూట్ని చేసుకోవచ్చు, మీ అంటూ మీకు ఒక ఓన్ ఈవెంట్ చేసుకోవచ్చు. ఓకే, 30 రోజుల్లో అంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందా? ఇక్కడ డైలీ 5 hours క్లాస్, డైలీ 5 hours క్లాస్, మార్నింగ్ 2.5 hours థియరీ సెషన్ అండ్ ఈవినింగ్ 2.5 hours ప్రాక్టికల్ సెషన్. ఏదైతే థియరీలో మేము నేర్పిస్తామో అదే ప్రాక్టికల్ గా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మేము విన్నాము, మామూలుగా వాళ్ళు తీసిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ప్లే చేస్తారు అని చెప్పి, అంతేనా? జరుగుతుందా? మేము ఆఫ్టర్ ది క్లాస్ మేము స్టూడెంట్స్ కి కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారా? వర్క్స్ ఇస్తాం, హోంవర్క్స్ ఇస్తాం. హోంవర్క్ తర్వాత అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, మేము ఏదైతే వర్క్ ఇస్తామో 5 సెట్స్ బేసిక్గా అయితే మేము ఒక ఎక్స్పోజర్ ట్రయాంగిల్ క్లాస్ అయ్యింది ఎగ్జాంపుల్. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ క్లాస్లో ఒక 5 sets ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇక్కడ హ్యూజ్ 5 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, మీరు ఎక్కడైనా చేయండి. 5 sets తీసుకొని రండి, మేము అందులో మిస్టేక్స్ అవన్నీ వెతుకుతాం. మిస్టేక్స్ లేకపోతే పర్ఫెక్ట్ ఫోటోగ్రఫీ, పర్ఫెక్ట్ అయిన వాళ్ళకి విల్ గివ్ సమ్ చాక్లెట్ ఆర్ సంథింగ్ ఓకే, టు గివ్ సమ్ బూస్ట్ అనమాట.